మరి ఎంత తెలివిగా లెక్కేసుకోండి. ఏం జరుగుతుంది కుటుంబాల్లో? ఏం జరుగుతుందమ్మా? భార్యని భర్త మోసం చేయటం, భర్తని భార్య మోసం చేయటం, కన్న తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేయటం, బిడ్డలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. మరి యథార్థత ఎక్కడ ఉన్నది మనుషుల దగ్గర? సరే, అలా ఆ లోకాలను వదిలేద్దాం. క్రైస్తవులుగా మనం ఎంతమంది యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాం? ఏమా ఉందా యథార్థత మన దగ్గర? ఉందా? ఉందా? పనికి వెళ్తే శనకాయ సగం తీసుకొచ్చుకుంటాం, మామిడికాయ సగం తెచ్చుకుంటాం. మన అప్పేసి పెంచి తోట కాదు కదా అది. ఎవరో ఒక రైతు పెంచుకున్నాడు, కష్టపడి నీళ్ళు పెట్టుకుని మందు వేసుకొని ఏదో పంచుకుని పెంచుకుంటే ఎట్లా చూసాను నీకు అంత ఆశ కలిగితే నీ దగ్గర నీకు యథార్థత ఎక్కడ ఉంది? ఉందా యథార్థత? నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉండాలి, నీవు దీవునికరంగా బ్రతకాలనుకుంటే ఒకటే ఎక్కడ బైబిల్ చెప్తున్నది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నీ అందు దేవుడు శ్రద్ధ నిలిపేను. ఏమన్నాడండి? సందేహం లేదు. నా కుమారులు నా కుమార్తెలు నీతి కోసం బ్రతుకుతూ ఉన్నారు, నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నారు. నా కుమారుని అన్యాయం చేయకూడదని ఆలోచన దేవుని మన మీద రావాలి. నా కుమారులు నా కుమార్తెలు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నారు, స్వార్థమైన భక్తి చేస్తున్నారు అన్న ఆలోచన ఎవరికి రావాలి? దేవుడు కలిగినప్పుడు దేవుడు ఏమాత్రము సందేహింపక మనం అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా చేయగల శక్తి. అర్థమవుతుందా? అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. రీసెంట్గా మొన్న ఒక 20 రోజుల క్రితం ఇంత ఉంటాడు పిల్లడు, 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లడు, కిడ్నీలు పాడైనాయి అని నాకు దగ్గరలో చింతలపూడి హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా వల్ల కాదని ఏలూరు పంపించారు, ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళారు. వాళ్ళు మా వల్ల కదా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి పంపించారు. కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఇటు యాత్ర వెళ్ళాడట, వారం 10 రోజుల దాకా రారని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు అప్పుడు నాకు ఫోన్ చేశారు. నాన్నగారు మా మరిది గారి బాబుకి బాగోలేదు, కిడ్నీ బాగోక చింతలపూడి కాదన్నారంట, ఏలూరు కాదన్నారంట, విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ లేరన్నారంట అని ఫోన్ చేస్తే నేను అన్నాను, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నాకు ఫోన్ చేయమను, నేను ఆ బాబు కోసం ప్లాన్ చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ బాబు కోసం ప్రార్థన చేయమని చెప్తే ఆ కుర్రాడు చెవు దగ్గర పెట్టమని చెప్పాను. ప్రార్థన చేశాను. దేవుడు దగ్గర కొంచెం రిలీఫ్ అనిపించిందంట. వారం 10 రోజుల దాకా ఎందుకు ఉందామని చెప్పి ఇంటికి వచ్చేసారు విజయవాడ నుండి. వచ్చిన తర్వాత మందిరాన్ని రావటం మొదలు పెట్టారు. 3 రోజున ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. కిడ్నీలు బాగానే ఉన్నాయేమో, పర్వాలేదు, మరొకసారి రమ్మని చెప్పి అన్నారంట. మళ్ళీ వారం రోజులు ఆగిన తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే అసలు కిడ్నీలు ఏ తేడా లేదని ఒక్క ట్యాబ్లెట్ ఇవ్వడానికి పంపించారు. స్తోత్రం. ఏం చేస్తే చింతలపూడిలో మా వల్ల కాదన్నారు, ఏలూరులో మా వల్ల కాదన్నారు, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ లేరన్నారు. ఏ డాక్టర్ వచ్చారు చెప్పరండి అమ్మా? గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి. చాలు. పరమ డాక్టర్ వచ్చాడు, ఆయన తాకాడు, ఈ రోజున కింగ్ లాగా తిరుగుతున్నాడు. ఏం చేశాడమ్మా? ఏ డాక్టర్ మానవులల్లా ఏ డాక్టర్ కూడా మా వల్ల కాదు అన్నాడు, కానీ తాను సృష్టించిన దేవుడు ఏం చేశాడు? తాను ముట్టగలిగాడు, ఈ రోజున బాగు చేయగలిగాడు. ఏముంటాయి మన దగ్గర? శ్రద్ధ ఉండాలి.